రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాయకరావుపేట హలో హోంమంత్రి అనితకు షాక్ తగిలింది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ కూడా మత్స్యకారులు మంత్రిని అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా తాటి చెట్లను వేసి నిరసన తెలియజేశారు. హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కు పెడితే నష్టపోతామని ఈ సందర్భంగా వారు వాపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఈ బల్క్ డ్రగ్స్ సంబంధించి కూడా పార్కు వద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? హోంమంత్రి అనిత ఏమంటున్నారు? రైట్ సాయి, చూసుకుంటే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజయ్యపేట గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి ఆనుకొని నూతనంగా నిర్మించబోతున్నటువంటి బల్క్ డ్రగ్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించి నిర్మాణాలు చేపట్టొద్దు, అక్కడ బల్క్ డ్రగ్ ని ఏర్పాటు చేయొద్దంటూ దాదాపు 3-4 నెలల కాలంగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, వీరంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంగా కూడా దాదాపు 10-15 రోజుల నుంచి కూడా వారు వివిధ రకాలుగా కూడా వారి యొక్క నిరసన ప్రదర్శన అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పాయకరావుపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే బల్క్ డ్రగ్ అనేటటువంటి పార్క్ ఏదైతే ఉందో దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద నాశనం అయిపోవడంతో పాటు మత్స్య సంపద కూడా పూర్తిగా కూడా ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి జీవనోపాధిని కూడా కోల్పోతామంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేస్తామన్నటువంటి ఫార్మాకు సంబంధించినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయొద్దంటూ కూడా నెత్తి నోరు బాదుకునే దాదాపు 10-15 రోజులుగా కూడా చాలా మంది అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా దానిపైన ఎవరు కూడా చర్యలు తీసుకోవాలంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా సాగుతున్నటువంటి ఏదైతే ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి అదే నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కావడంతో వారందరితో కూడా మాట్లాడేందుకు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనితకు కూడా పూర్తిగా షాక్ తగిలిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయడం వల్ల తమ జీవనోపాధి కోల్పోవడంతో పాటు పూర్తిగా కూడా అనారోగ్యానికి గురవుతామని మత్స్య సంపద అంతటినీ కూడా కోల్పోవలసి వస్తుందంటూ కూడా వారంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా హోంమంత్రి అనితకు కూడా పూర్తిగా తెగ తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజయ్యపేట గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి తిరిగి వస్తున్నటువంటి సమయంలో హోంమంత్రి అనిత వారికి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు వారంతా కూడా ఏకీభవించలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా హోంమంత్రి వెళ్తున్నటువంటి కారు ఏదైతే ఉందో కారుకు పూర్తిగా రాజయ్యపేటకు సంబంధించినటువంటి మత్స్యకార మహిళలంతా కూడా అడ్డగించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి హోంమంత్రి వంగల్పూడి అనితకు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి తాటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ తాటి చెట్లను అన్నింటినీ కూడా రోడ్డుకు అడ్డంగా పడవేశారు. హోంమంత్రి ఇక్కడ నుంచి వెళ్లరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నిర్మిస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్కు పనులు పూర్తిగా నిలిపివేస్తేనే తప్ప ఇక్కడ నుంచి విడిచిపెట్టమంటూ కూడా వారంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇటు పోలీసులు అటు రాజయ్యపేట గ్రామస్తుల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా హోంమంత్రి అనితని అక్కడ నుంచి అయితే వాళ్ళు విడిచిపెట్టలేని పరిస్థితి ఉంది. నేపథ్యంలో హోంమంత్రి అనిత తమ కారులోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా అంత కూడా లెక్క చేయాలని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ బల్క్ డ్రగ్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి వారంతా కూడా అక్కడ నుంచి తరలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా వారి జీవనోపాధి కోల్పోవడంతో పాటు మత్స్య సంపద ఏవైతే ఉందో ఈ మత్స్య సంపద అంతా కూడా కోల్పోతామంటూ వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత వారితో మాట్లాడుతున్నప్పటికీ అంత కూడా వారు వినట్లేదు. ముఖ్యంగా దీన్ని ఏదైతే బల్క్ డ్రగ్ సంబంధించిన పార్క్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మాణం చేపట్టకుండా ఆపివేయాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడైతే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.